హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో ఖాళీగా కనిపించే ప్రదేశం నిజంగా ఖాళీగా ఉంటుందా? లేక మనకి అర్థం కాని రహస్యం ఏమైనా అక్కడ దాగుందా? ఒక్కసారి ఊహించుకోండి, భూమి నుంచి 100 కిలోమీటర్ల పైన గాలి, శబ్దం లేని చోట ఒక నల్లటి శూన్యంలో ఒక మనిషి ఒంటరిగా క్యాప్సూల్స్లో ఉన్నాడు. ఆ నిశ్శబ్దంలో అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది. టక్ అని ఒక చిన్న నాకింగ్ సౌండ్. ఎవరో స్పేస్ క్రాఫ్ట్ గోడ మీద నిలబడి కొడుతున్నట్టు. కొన్ని సెకండ్ల విరామం తర్వాత మళ్ళీ అదే శబ్దం, టక్ టక్ అని. ఈసారి ఇంకా గట్టిగా, భయంకరంగా వినిపించింది. ఎవరో లోపలికి రావాలని కంగారు పడుతున్నట్టు. అది కూడా అంతరిక్షం మధ్యలో 100 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్ బయట నుంచి. అసలు భయంకరమైన విషయం ఏంటంటే, బయట ఏమీ కనిపించడం లేదు, రాయి లేదు, వస్తువు లేదు, ఇలాంటి ప్రాణి లేదు. కానీ ఆ నాకింగ్ సౌండ్ మాత్రం క్లియర్గా వినిపిస్తోంది. చరిత్రలో ఇలాంటి ఘటన నిజంగా రికార్డ్ అయింది. 2003లో చైనీస్ ఆస్ట్రోనాట్ యాంగ్ లీవైని 20 గంటలు అంతరిక్షంలో గడపడానికి పంపారు. అప్పుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు స్పేస్ క్రాఫ్ట్ బయట నుంచి ఎవరో తలుపు కొట్టినట్టు, లోపలికి వస్తామన్నట్టు భయంకరమైన అనుభవాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. అసలు ఆ నాకింగ్ చేసింది ఎవరు? యాంగ్కి అది ఎందుకు వినిపించింది? అవి కనిపించని ఏలియన్సా, లేక రిపోర్ట్స్లో చెప్పినట్టు ఏదైనా దెయ్యమా? ఈరోజు వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకుందాం. మనిషి చనిపోయాక ఆత్మ ఏమవుతుంది? నిజంగానే శరీరం నుంచి వేరై ఆకాశంలోకి వెళుతుందా? అలా వెళితే ఈ చీకటి అంతరిక్షంలో ఎక్కడుంటుంది? ఆత్మలు, దెయ్యాలు దాక్కునే హిడెన్ డైమెన్షన్ ఏదైనా అక్కడుందా? మీకు ఇది వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ నేను చెప్పే ఈ నిజ ఘటన వింటే అంతరిక్షంలో మనల్ని గమనించే ఏదో శక్తి ఉందని మీకు నమ్మకం కలుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కథ మొదటి నుంచి చూడాలి. ఈ కథ అక్టోబర్ 15, 2003న చైనాలో మొదలైంది. షెంజో 5 మిషన్ ద్వారా మొదట మనిషిని అంతరిక్షంలోకి పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం యాంగ్ లీవై అనే నిపుణుడైన ఆస్ట్రోనాట్ని సెలెక్ట్ చేశారు. మిషన్ చాలా సింపుల్. యాంగ్ స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్ళి 20 గంటలు భూమి చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి. ఆ తర్వాత అంతరిక్షం వల్ల అతని బాడీలో ఏం చేంజెస్ వచ్చాయో టెస్ట్ చేయాలి. చైనా అంతా ఈ మిషన్ గురించి గర్వంగా ఉంది. కానీ అది యాంగ్ జీవితంలోనే పెద్ద పీడకల్లా మారబోతుందని ఎవ్వరికీ తెలియదు. చివరికి మిషన్ స్టార్ట్ అయింది. రాకెట్ ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతరిక్షంలో తన ఆర్బిట్లోకి చేరుకుంది. ఇప్పటి వరకు అంతా నార్మల్గా ఉంది, కానీ నల్లటి చీకటి, గాలి లేదు, ఎలాంటి శబ్దం లేదు. యాంగ్ తన విండో నుంచి నీలం రంగులో ఉన్న భూమిని చూస్తున్నాడు. మనందరినీ మోస్తున్న గ్రహం అది. సీట్కి కట్టేసి ఉన్న యాంగ్ శాంతంగా కూర్చునున్నాడు. అతని ముందు స్క్రీన్ల మీద ఆర్బిటల్ డేటా, క్యాబిన్ టెంపరేచర్, ఇంకా లైఫ్ సపోర్ట్ రీడింగ్స్ కనిపిస్తున్నాయి. మైక్రోగ్రావిటీ వల్ల సీట్ బెల్ట్ సహాయంతో అతను స్థిరంగా ఉన్నాడు. కానీ ఆ అంతరిక్ష వాతావరణంలో అతనికి ఒక కొత్త అనుభవం. ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న ఎక్సైట్మెంట్, ప్రశాంతత అక్కడ ఉంది. ఒంటరిగా ఉండడం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ శాంతి తెలియజేసింది. కానీ యాంగ్ అనుకున్నది తప్పు అని తొందరలోనే తెలిసింది. ఇప్పుడు అతను ప్రశాంతతను కాదు, ఏదో భయానక శక్తి తనని గమనిస్తున్న ఫీలింగ్ని ఎదుర్కొన్నాడు. క్యాప్సూల్స్లో కేవలం అతని ఊపిరి శబ్దం, ఎలక్ట్రానిక్ మెషిన్ల హమ్మింగ్ సౌండ్ మాత్రమే ఉన్నాయి. అప్పుడే ఆ నిశ్శబ్దంలో సైన్స్కి కూడా అందని ఒక విచిత్ర ఘటన జరిగింది. అంతరిక్షంలో తిరుగుతున్న ఆ క్యాప్సూల్లో ఏవేవో వింతైన భయంకరమైన శబ్దాలు వినిపించాయి. ఎవరో చూస్తున్నారు, అతన్ని గమనిస్తున్నారు అన్నట్టుంది. ఆ శబ్దాలని అర్థం చేసుకునే లోపే క్యాప్సూల్ బయట నుంచి ధబ్ అని గట్టిగా ఎవరో తలుపు తట్టిన శబ్దం. యంగ్ ఉలిక్కిపడి శబ్దం వచ్చిన వైపు చూశాడు. అతని ఊపిరి వేగం పెరిగింది. వెంటనే ఇన్స్ట్రుమెంట్స్ చెక్ చేశాడు. ఆక్సిజన్ స్టేబుల్గా ఉంది, ప్రెషర్ నార్మల్గా ఉంది, ఎలాంటి అలజడి లేదు. కానీ అతని బుర్రలో ఒక్కటే ప్రశ్న మెదిలింది. స్పేస్లో సౌండ్ ట్రావెల్ అవ్వదు కదా, మరి బయట నుంచి ఆ నాక్ సౌండ్ ఎలా వచ్చింది? ఎవరు చేశారు? ఇప్పుడు మనం వింటుంటేనే భయంగా ఉంది కదా, అలాంటిది దాన్ని అనుభవించిన వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆ శబ్దం వినగానే యంగ్ అలర్ట్ అయి ప్రతి చిన్న వైబ్రేషన్ని గమనించడం మొదలుపెట్టాడు. కానీ అకస్మాత్తుగా అంతా నిశ్శబ్దం. ఆ నాకింగ్, మిగతా శబ్దాలు ఆగిపోయి స్పేస్లో ఉండే మామూలు నిశ్శబ్దం మళ్ళీ ఆవరించింది. ఇది నా భ్రమో లేక నా మైండ్ పెడుతున్న గేమో అర్థం కాలేదనుకున్నాడు. మొదటిసారి స్పేస్కి రావడం వల్ల ఇలాంటి ఊహలు కలుగుతున్నాయని అతను నమ్మలేకపోయాడు. కానీ అలా అనుకుంటుండగానే స్పేస్ క్రాఫ్ట్ మూల నుంచి ఏదో గుసగుస శబ్దం మళ్ళీ వినిపించింది. వెంటనే మళ్ళీ బయట నుంచి నాకింగ్ సౌండ్ మొదలైంది. టక్ టక్. ఈసారి ఒక్కసారి కాదు, వరుసగా కొట్టడం స్టార్ట్ అయింది. అసలు భయంకరమైన విషయం ఏంటంటే, బయట నాకింగ్ కారణంగా లోపల ఆ గుసగుస శబ్దాలు కూడా పెరిగిపోయాయి. యాంగ్కి ఏం చెయ్యాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. ధైర్యంగా ఉండాలో భయపడాలో తెలియని స్థితి. స్పేస్ మధ్యలో ఉండి తలుపు తీసి బయట ఎవరు తలుపు తడుతున్నారో చూడలేరు కదా. సీట్ బెల్ట్ ప్రెషర్ని తట్టుకుంటూ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి
ముందుకు వంగి క్యాప్సూల్ గోడను ముట్టుకున్నాడు. ఆ మెటల్ చాలా చల్లగా, బయట టెంపరేచర్ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉందో చెప్తోంది. అంతరిక్షంలో ఎండలో ఉన్నప్పుడు వేడి పెరుగుతుంది, నీడలోకి వెళ్ళగానే ఉష్ణోగ్రత పడిపోతుంది. 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న క్యాప్సూల్ ఈ టెంపరేచర్ మార్పులను భరిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో బయట ఏదైనా ప్రాణి బ్రతికుండడం దాదాపుగా కాదు, అసలు అసాధ్యం. మనలాంటి మనుషులకైతే అస్సలు కుదరదు. అంటే ఖచ్చితంగా యాంగ్ స్పేస్ క్రాఫ్ట్ బయట ఏదో ఉంది. అది అంతరిక్షంలో ఉండే ఆ భయానక వాతావరణాన్ని కూడా తట్టుకుని బ్రతుకుతుంది అనేది అతని మైండ్ చెప్తోంది. కానీ కూర్చుని భయపడుతూ ఉండే బదులు అసలు ఆ గుసగుస శబ్దం, ఆ నాకింగ్ ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలని యాంగ్ నిర్ణయించుకున్నాడు. సీట్ బెల్ట్ తీసేసి గాల్లో తేలుతూ ఆ శబ్దం వచ్చే మూల వైపు వెళ్ళాడు. అతను దగ్గరికి వెళ్ళగానే ఆశ్చర్యంగా ఆ గుసగుసల శబ్దం ఇంకా ఎక్కువైంది. కానీ బయట నుంచి వచ్చే నాకింగ్ సౌండ్ మాత్రం ఆగిపోయింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. అసలు బయట ఎవరైనా ఉన్నారా అని విండోలో నుంచి చూశాడు. అక్కడ ఏం లేదు, అంతా ఖాళీ. కానీ ఏదో శక్తి తనని భయపెట్టడానికి ప్రయత్నిస్తుందని యాంగ్కి అర్థమైంది. అది మామూలు విషయం కాదు కదా. అలాగని బయటకు వెళ్ళి పారిపోలేడు కదా. బయట ఉంటే చచ్చిపోతాడు. అందుకే మళ్ళీ సీట్లో కూర్చుని బెల్ట్ పెట్టుకున్నాడు. కొంచెంసేపు మళ్ళీ అంతా నిశ్శబ్దంగా మారింది. గుసగుసలు లేవు, నాకింగ్ లేదు. కానీ ఆ నిశ్శబ్దం క్షణకాలం మాత్రమే అని యాంగ్కి తెలుసు. బయట లోపల ఉన్న ఆ శక్తి తనని భయపెట్టి తలుపు తీసేలా చేయాలని చూస్తుంది అనుకున్నాడు. ఎవరో కనిపించని ఏలియనా లేక దయ్యమా అని ఆలోచిస్తుండగానే మళ్ళీ గుసగుస. ఈసారి నాకింగ్ కాదు, స్పేస్ క్రాఫ్ట్లో రెడ్ అలర్ట్ మోగింది. యాంగ్ క్యాప్సూల్ తన దారి తప్పి వేరే వైపు వెళుతున్నట్టు చూపించింది. అసలు ఇది ఎలా సాధ్యం? స్పేస్ క్రాఫ్ట్ పర్ఫెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి కదా. అప్పుడు యాంగ్కి యొక్క భయం నిజమైంది. స్పేస్ క్రాఫ్ట్ తనంతట తానే దారి తప్పడం లేదు. బయట నుంచి ఆ శక్తి స్పేస్ క్రాఫ్ట్ని గట్టిగా తోసి ఆర్బిట్ నుంచి బయటకు పంపడానికి ట్రై చేస్తోంది. యాంగ్ని భూమికి దూరం చేయాలని చూస్తోంది. వెంటనే యాంగ్ సీట్ నుంచి లేచి మాన్యువల్ కంట్రోల్ తీసుకుని థ్రస్టర్ ఆన్ చేసి స్పేస్ క్రాఫ్ట్ని మళ్ళీ కరెక్ట్ దారిలోకి తెచ్చాడు. ఈ వింతైన భయంకరమైన శక్తితో కలిసి అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతూ యాంగ్ గడిపి అప్పటికి దాదాపుగా 20 గంటలైంది. ఇంకాసేపు ఆ శక్తితో పోరాడితే చాలు. ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ ఆటోమేటిక్గా భూమి వాతావరణంలోకి ప్రవేశించి చైనాలో సేఫ్గా ల్యాండ్ అవుతుంది. బయట నుంచి నాకింగ్ శబ్దాలు, లోపల నుంచి గుసగుసలు ఇంకా గట్టిగా వినిపిస్తున్నాయి. అవి యాంగ్ దృష్టిని ఎలాగైనా ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. కానీ యాంగ్ వాటన్నిటినీ పూర్తిగా ఇగ్నోర్ చేసి గట్టిగా నిర్ణయించుకున్నాడు, ఏదైనా సరే దారి తప్పకూడదని. ఆ ప్లాన్ నిజంగానే పనిచేసింది. కాసేపటి తర్వాత ఆ నాకింగ్, గుసగుసలు అన్నీ అకస్మాత్తుగా మాయమయ్యాయి. యాంగ్ కంప్యూటర్ వైపు చూస్తే మిషన్ టైం కూడా పూర్తయింది. అంటే అతను దేనికోసమైతే అంతరిక్షంలోకి వచ్చాడో అది కంప్లీట్ అయింది. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ అతన్ని వెనక్కి తీసుకువెళ్ళడానికి ఆర్బిట్ను అడ్జస్ట్ చేస్తోంది. చివరికి ఆ 21 గంటల భయంకరమైన ప్రయాణం తర్వాత స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో కూడా వాతావరణంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బయట నుంచి మళ్ళీ గట్టిగా నాకింగ్ శబ్దాలు. అందరూ అతడికి ఘన స్వాగతం పలికారు. కానీ యాంగ్ మొహంలో మాత్రం ఏదో తెలియని అలసట, బాధ. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆ వింత శబ్దాలు చేసింది ఎవరు? ఇదే అతని మైండ్లో మెదులుతోంది. వెంటనే సీనియర్ సైంటిస్టులకి అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు చెప్పాడు. అంతరిక్షంలో ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఇది నిజమైతే ఆ రహస్య శబ్దాల వెనుక ఉన్న కారణం ఏంటి అని అందరూ తలలు పట్టుకున్నారు. శాస్త్రవేత్తలు యాంగ్తో కలిసి చాలా రకాల టెస్టులు చేశారు. ఇందులో వచ్చిన మొదటి థియరీ ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్ బయట లోపల వినిపించిన ఆ శబ్దాలు థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల జరిగినవి. సింపుల్గా చెప్పాలంటే స్పేస్ క్రాఫ్ట్ అనేది కేవలం ఒక మెటల్ బాక్స్ కాదు. అందులో చాలా కాంప్లెక్స్ లేయర్స్ ఉంటాయి. బయట థర్మల్ షీల్డ్, మెటాలిక్ ఫ్రేమ్, ఇన్సులేషన్, మెకానికల్ జాయింట్స్ ఇలా ఉంటాయి. అంతరిక్షంలో ఉండే విపరీతమైన ఉష్ణోగ్రత వల్ల ఈ లేయర్స్ ప్రవర్తన మారుతుంది. ముఖ్యంగా లోహాలు సాగడం లేదా ముడుచుకోవడం. ఇలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో పదే పదే జరగడం వల్ల మెటల్ నుంచి శబ్దాలు పుడతాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. దీనికి ముందు కూడా చాలా మిషన్లు జరిగాయి కదా, మరి ఇప్పటి వరకు తనకే ఎందుకు ఇలా జరిగిందని. అయితే నిజంగానే అది కేవలం మెటల్ సాగడం, ముడుచుకోవడం వల్ల జరిగిందా, లేక ఇంకా ఏదైనా ఉందా? దీని తర్వాత సైకాలజీకి సంబంధించిన ఇంకొక థియరీ కూడా వచ్చింది. చైనీస్ ఇంజనీర్లు ఏమన్నారంటే యాంగ్ అంతరిక్షంలో ఒంటరిగా ఉండడం వల్ల అతను అలా ఊహించుకున్నాడని. కానీ యాంగ్ మాత్రం తను విన్నది నిజమని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అది కేవలం తన ఊహాని ఒప్పుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. చివరికి ప్రపంచ సైన్స్ మాత్రం ఇది మెటల్ సాగడం వల్ల వచ్చిన శబ్దం అని సరిపెట్టుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.